2019లో ఏ అయితే కులం మతం ప్రాంత రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేశాడో అప్పుడు తనకు బాగా వర్కౌట్ అయింది 2019లో. ఇప్పుడు అంటే సహజంగా ఆంధ్రప్రదేశ్ అంటే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అక్కడ ప్రజలు. రాష్ట్ర భవిష్యత్తు కన్నా రాష్ట్రం కన్నా వాళ్ళకి వాళ్ళ కులమే ఎక్కువ అనే అభిప్రాయంలో మనం మొన్నటిదాకా ఉన్నాం. అయితే ఈసారి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చాలా తెలివిగా కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, మతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరికీ కుర్చీ మడతేసి పక్కన కూర్చోబెట్టారు. అంటే కుర్చీ వద్దామో పక్కకి కూర్చో అన్నారు. నేను ఆ పాటకు సంబంధించి చెప్పట్లేదండి. కుర్చీ మడతేయడం అంటే తీసి పక్కన పెట్టారు. సో ఇది ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన పరిస్థితి. ఎలా చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఇప్పుడు మంచి అద్భుతమైన స్థాయిలోకి వెళ్ళింది. ఇప్పుడు అందరూ చాలా సవ్యంగా ఆలోచించారని నేనైతే అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద? అసలు ఏ అయితే ఈ కుల మత ప్రాంత రాజకీయాలు విద్వేషపూరిత కుట్రపూరిత రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి తెరలేపినప్పటికీ ఈరోజు ప్రజలు అసలు ఎవరు ఊహించినటువంటి మ్యాండేట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. దీని మీద మీ స్పందన ఏంటి? మరి 100% అక్షర సత్యం సుబ్బు నువ్వు చెప్పింది. 2019 ఎన్నికల నాడు అప్పటి వరకు పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన ద్వారా నెలకొల్పబడుతున్న పరిశ్రమలు, కల్పించబడుతున్న ఉపాధి, ఆయన ద్వారా నిర్మాణం జరుగుతున్న రాజధాని, ఆయన ద్వారా నిర్మాణం జరుగుతున్న ఇరిగేషన్ రంగ ప్రాజెక్టులు, ఆయన ద్వారా నిర్మాణం జరుపుకుంటున్న జాతీయ స్థాయి ప్రాజెక్టు పోలవరం, ఆయన ద్వారా అందిస్తున్న సంక్షేమం, ఆయన ద్వారా 43% ఫిట్మెంట్ అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, టంచనగా 1వ తారీఖు నాడు అందుతున్న జీతాలు, ఇవేవి ఎక్కడ చర్చనీయాంశం కాల. ఒక రకంగా అభివృద్ధి సంక్షేమం సమపాళల్లో సమన్వయంతో పరిపాలన జరిగింది. అప్పుడు ఆ రోజు ప్రజల్లో జరిగిన చర్చ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ చేతిలో ఉన్న మీడియా సంస్థలు సృష్టించిన అభిప్రాయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కులం కోసం పనిచేసుకుంటున్నాడు. ఆయన ఏ పథకాన్ని అమలు చేసినా కూడా వాళ్ళ కులస్తుల కోసమే అమలు చేస్తాడు. రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులు మొత్తం ఆ కులస్తులు దోచుకుంటూ ఉన్నారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకున్నాడు. ఆయన కూడా ఊహించినంతటి అధికారం సంఖ్యాబలంతో అధికారం దక్కించుకున్నాడు. ఇదే స్ట్రాటజీ వాళ్ళకి అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఇప్పటికీ వాళ్ళ సోషల్ మీడియా అదే విశృంఖలతను ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ప్రజలు చాలా విభిన్నమైన తీర్పు ఇచ్చారు. 151 స్థానాలతో అధికారం కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ప్రభుత్వానికి మరుసటి ఎన్నికల్లో 11 అంటే 11 స్థానాలకు పరిమితం చేశారు. ఆయన మీద సిబిఐ 11 ఛార్జ్ షీట్లు నమోదు చేస్తుంది కదా. ఒక్కొక్క ఛార్జ్ షీట్కి ఒక్కొక్క సీటు లెక్కన 11 కేసులు ఉంటే 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 3 రాజధానులు, 5 ఉప ముఖ్యమంత్రులు, ఇట్లా రకరకాల ప్రయత్నాలతోటి అబాసుపాలైన జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ ఎన్నికలో వచ్చిన తీర్పు ఒకసారి మనం విశ్లేషణ చూస్తే ప్రాంతాల పరంగా చూద్దాం. 34 సీట్లు ఉన్నాయి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కలిపి. ఈ 34 సీట్లకు గాను 2 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఉత్తరాంధ్రలో 2 ఉభయ గోదావరి జిల్లాలు ఈస్టు వెస్టు 2 జిల్లాల్లో కలిపి బోణీ లేదు. కృష్ణా గుంటూరు 33 సీట్లు, ఆ 2 జిల్లాలు కలిపి బోణీ లేదు. ప్రకాశం నెల్లూరు 22 సీట్లు, దక్షిణ కోస్తా. కృష్ణా గుంటూరు ప్రకాశం కలిపి దక్షిణ కోస్తా అంటారు. ఈ 4 జిల్లాలకు కలిపి 2 సీట్లు వచ్చినాయి. రాయలసీమ 52 సీట్లు, చిత్తూరు, అనంతపూరు, కర్నూలు, కడప. ఈ 4 జిల్లాలు కలిపి గతంలో 52 సీట్లకి 49 ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు 45 కూటమికి వచ్చి 7 దక్కినాయి ఆయనకి. అంటే ఉత్తర కోస్తాలో ఒక 2, దక్షిణ కోస్తాలో ఒక 2, రాయలసీమలో 7. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత క్లినికల్ డిఫీట్, ఎక్కడ ఏ వ్యత్యాసం ప్రదర్శించకుండా, ఉత్తర కోస్తా కాబట్టి కొద్దిగా ఏదో పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా, రాయలసీమ కాబట్టి ఏదో అవ్యాజమైన ప్రేమ ప్రదర్శించకుండా అందరు కూడా శుభ్రంగా మడతపెట్టేశారు. ఏ స్థాయి నాయకుడైనా సరే, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎన్నిసార్లు ఎన్నికై ఉన్న నాయకుడైనా సరే ఇక చాలు సర్దుకోమని చెప్పని ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 2014 ఎన్నికల్లో ఒకే సీట్ వచ్చింది తెలుగుదేశానికి.
2019 ఎన్నికల్లో 0. కానీ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 3 వచ్చినాయి సొంత జిల్లాలో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఇంకొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ విద్వేషాల కోసం కొంతమంది నాయకులు ప్రయత్నం చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జ్యుడిషియల్ రాజధాని కడుతున్నాం, పలానా కొండ మీద కోర్టు భవనాలు రాబోతున్నాయి అని చెప్పి అక్కడ ఒక సభ పెట్టి ఆర్భాట ప్రయత్నం చేశాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించారు. ధర్మాన ప్రసాదరావు, నేను సీనియర్ మంత్రిని, మా ప్రాంతానికి రాజధాని రాకూడదా, మా ప్రాంతానికి రాజధాని వస్తుందంటే మీరు ఏడుస్తున్నారు అని కులం ప్రస్తావన తీసుకొచ్చాడు, ప్రాంతం ప్రస్తావన తీసుకొచ్చాడు. అమరావతి ప్రాంతాన్ని కించపరుస్తా ప్రసంగించి మా ప్రాంతానికి గనక రాజధాని ఒప్పుకోకపోతే మా 3 జిల్లాలు కలిపి ఒక సపరేట్ రాష్ట్రం చేస్తామని చెప్పని ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశాడు. తర్వాత దక్కింది ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పోటీలో ఉన్నారు. ఇద్దరిని ఓడించారు. ఓడిటమే కాకుండా ఈయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఎన్నికలను ఎదుర్కొంటే 57,000 మెజార్టీతో ఓడించారు. నీ 3 జిల్లాలకి రాష్ట్రం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇక మీ అన్నదమ్ములు సర్దుకొని ఇంటికి పోండి అని చెప్పని పంపించారు. విజయనగరం జిల్లాలో ఇంకొక మంత్రి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ గారు అని చెప్పని. తెలుగులో అరబీలో మాట్లాడుతుంటాడు ఆయన, అర్థం కాదు మనకి. ఆయన ఏమనుకుంటున్నారు, ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదన్నాడు. ఆయన పోటీ చేశాడు. వాళ్ళ సతీమణి విశాఖపట్నం ఎంపీకి పోటీ చేసింది, వాళ్ళ తమ్ముడు గజపతి నగరంలో పోటీ చేశాడు, వాళ్ళ మేనల్డ్ ఇంకో దగ్గర పోటీ చేశాడు. అందరినీ చాప చుట్టి ఇక ఫ్యామిలీ ప్యాకేజ్ అవసరం లేదు, ఇక సర్దుకోమని చెప్పారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒంగోలు ఎంపీగా పోటీ చేసి వాళ్ళ కొడుకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వాళ్ళని చాప చుట్టారు. ఇంకొక ఆయన ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉండి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అభినయ్ రెడ్డి. వాళ్ళని చాప చుట్టారు. ఇంకొక ఆయన కమలాపురం కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనమామ. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మా మేనల్డే కానీ అధికారంలో ఉన్నాడు కదా అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనంతపూర్ జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పని ఒక SEZ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని రైతు నుంచి భూములు తీసుకున్నారు, 12,000 ఎకరాలు. మన హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని చిలమత్తూరు దగ్గర బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవేకి 2 వైపులా ఉంటాయి, 10 కిలోమీటర్ల పొడుగున. అంత విలువైన భూములు. ఈ భూములకి ఇంకొక కొద్ది దూరంలో కియా ప్లాంట్ ఉంటుంది. 600 ఎకరాల్లో కియా ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత ముఖచిత్రమే మారిపోయింది. ఈ 12,000 ఎకరాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకి అనువైన భూమి. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది. అటు కర్ణాటక వాసులైనా సరే వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందడానికి ఆస్కారం ఉండే ప్రాంతం. బెంగళూరు ఇటు ఎక్స్టెండ్ అవడానికి ఆస్కారం ఉండే ప్రాంతం. అటువంటి భూముల్ని లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట అప్పుడు హిందూ వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే అది పెద్ద కుంభకోణం అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులో అది కూడా కేసు. ఇప్పుడు ఆ భూములకు సంబంధించి NCLTలో కేసు ఉంటే, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పని దాంట్లో కేసు నడుస్తుంటే, వీళ్ళు బ్యాంక్రప్ట్ అయి ఉంటే ఈ రవీంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి గారి మేనమామ, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, వాళ్ళ కొడుకు పేరు మీద కట్టబెట్టేశారు ఆ భూములు. చివరికి అది ఇష్యూ పెద్దదైన తర్వాత NCLTలో ఆగింది. 500 కోట్లకి 12,000 ఎకరాలు కొట్టేయడానికి ట్రై చేశారు. నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న భూములు 10 కిలోమీటర్ల పొడుగున నేషనల్ హైవేకి ఉంటాయి. అత్యంత ఖరీదైన భూములు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములు తీసుకొని NCLTలో ఏం కట్టాలో కట్టేసి ఆ భూములు తీసుకొని ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి దక్కుద్ది. అక్కడ 12,000 ఎకరాలు నేషనల్ హైవే పక్కన. అంత విలువైన, అంత సౌకర్యమైన తన భూముల్ని ఇలా కుటుంబానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఓడిచ్చారు. అంటే ఇక్కడ తారతమ్మ భేదాలేని జోపల కేతిరెడ్డి పెద్దారెడ్డి అని చెప్పని తాడిపత్రి మొన్నే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఈ పోటుగాడు 2 నెలల్లో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతా మళ్ళా అని చెప్పని సవాళ్ళు ఇచ్చినాడు. ఆయన్ని ఓడిచ్చారు. వీళ్ళ అన్న కొడుకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని పొద్దున్నే సోషల్ మీడియాలో ఓ బృందాన్ని వేసుకొని ఎల్లమ్మడి తిరుగుతూ ఉంటాడు. ఆ వెంకటరామరెడ్డి అక్కడ ఒక సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంటే ఆ ఎస్టాబ్లిష్ అయ్యవలసిన సోలార్ ప్లాంట్ భూముల్ని ఆ యాజమాన్యాన్ని బెదిరించి తన కుటుంబం పేరిట రిజిస్టర్ చేయించేసుకున్నాడు. తన నియోజకవర్గంలో సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఉపాధి దక్కుద్ది, కానీ ఆ భూములే కొట్టేశారు. ఆయన్ని ఓడిచ్చారు. ఉషశ్రీ చరణ్ అని ఇంకొక ఆమె ఉంది. వాళ్ళ భర్త వాళ్ళ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఇంకొక సోలార్ ప్లాంట్ భూములను వాళ్ళు కొట్టేశారు. వాళ్ళని ఓడిచ్చారు. ఇంకొక బూతుల శాఖ మంత్రి ఉన్నాడు, మాజీ మంత్రి. ఇష్ట రీతిన బూతులు తిడతా, పేకాడు శిబిరాలు నిర్వహిస్తా. ఏమొద్దంట పేకాడితే
ఏం ఉరిశిక్ష వేస్తారా, ఫైన్ కట్టి మళ్ళీ వస్తాము అన్నాడు. క్యాసినోలు పెట్టాడు, అతన్ని ఓడించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వచ్చి ఇష్టారీతన చెలరగిపోయి కులాల పేరిట ఇష్టారీతన తెలుగుదేశం వాళ్ళని బెదిరిస్తా నోటికి వచ్చిన కోతలు కూర్చాడు జోగి రమేష్, అతన్ని ఓడించారు. పర్సెంటా 6% కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం, ఎప్పుడు వచ్చామనేది కాదు. వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్ అని చెప్పని అసెంబ్లీలో సవాళ్ళు ఇచ్చినాడు ఎగస్ట్రాలో అనిల్ కుమార్ యాదవ్. నరసరావుపేట పార్లమెంట్లో అతన్ని ఓడించారు. జాతీయ స్థాయిలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మోస్ట్ ఇంటెగ్రిటీ ఉన్న పాలిటీషియన్ అని చెప్పని పేరున్న అశోక్ గజపతిరాజు గారిని వెధవాని సంబోధించాడు వెల్లంపల్లి శ్రీనివాస్, అతన్ని ఓడించారు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని జుగుత్సాకరమైన పదజాలంతో సంబోధించారు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బహిరంగంగా మైకుల్లో బండబూతులు దూషించాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళని మడత పెట్టారు. అంటే ఇక్కడ ప్రజలు మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా ప్రజలు పరిగణలోకి తీసుకోరనే అహంకారంతో విర్రవీగారు వీళ్ళందరూ. ప్రజలు ప్రతి సందర్భంలో రోడ్డెక్కి ప్రశ్నించరు, సమయం సందర్భం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే వీళ్ళ అహంకారము, వీళ్ళ మిడిసిపాటు, వీళ్ళ చేతిలో ఉన్న యంత్రాంగం, వీళ్ళ చేతిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళు అనుకుంటే మంది మార్బలం, వీళ్ళ దాడులు చేసే నైజం ఇవన్నీ తెలుసు. కాబట్టి ప్రజలు సమయంతో వేచి చూశారు. సందర్భం వచ్చినప్పుడు మడతబెట్టి ఇవాళ వాళ్ళని ఓడించలా, వాళ్ళని శిక్షించారు ప్రజలు. నీకు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా దాకా, అనంతపురం జిల్లా దాకా వాళ్ళు ఓడిపోయిన మెజార్టీలు చూస్తుంటే అసలు ఈ సంఖ్యలేంటి, ఈ 50,000 మెజార్టీలు ఏంటి, 60,000 మెజార్టీ ఏంటి, 40,000 మెజార్టీలు ఏంటి? వాళ్ళు 11 మంది గెలిచారు. ఈ 11 మందిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కన్సిడరబుల్ మెజార్టీతో గెలిచింది. ఆయన కూడా గత మెజార్టీతో పోలిస్తే తగ్గింది. తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు నెగ్గిన మెజార్టీలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఎంతటి వ్యతిరేకత మూట కట్టుకున్నారు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే రిలీజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ చూసాం మనం. ఆ ప్రెస్ మీట్లో ప్రజలను నిందిస్తున్నాడు. నేను ప్రొవైడర్ని, నేను చాలా అద్భుతంగా పరిపాలన చేశా, నేను అద్భుతమైన సంక్షేమాన్ని ఇచ్చా, నన్ను ప్రజలు మోసం చేశారనుకుంటున్నాడు తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పరిపాలన నేను ఇవ్వలేదు, నా పరిపాలనలో లోపాలు ఉన్నాయి, నేను ప్రజల మెప్పు పొందలేకపోయా, నా విధానాన్ని సమీక్షించుకుంటా, భవిష్యత్తులో మరింత మెరుగైన రాజకీయ విధానాన్ని నేను ఎంచుకుంటా, ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తా, చిత్తశుద్ధితో పరివర్తన చెందిన నాయకుడిగా మీ ముందుకు వస్తా, మళ్ళీ మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి అని చెప్పని అడగాల్సిన, పాశ్చాత్తాప పడాల్సిన నాయకుడు, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధపడాల్సిన నాయకుడు, నేను అద్భుతమైన పరిపాలన చేశా, లోపం నాలో లేదు, లోపం ప్రజల్లో ఉంది, పైగా వ్యవస్థలను మేనేజ్ చేశారు, మ్యానిపులేషన్ తోటి నెగ్గారు అని చెప్పని ఇమేజ్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుపడాలి. 2019లో మీరు నెగ్గితే ప్రజాభిప్రాయం, దేవుడు స్క్రిప్టు, ఇవాళ మీరు ఓడితే దానికి వ్యవస్థల్ని నిందించడం, ఇవాళ మీ లోపం, మీ అసమర్థత, మీ పరిపాలన దక్షత లేనితనం, ఒకనాడు మిమ్మల్ని నమ్మిన ప్రజలకి మీరు ఏవి చెయ్యని 100 లోపాలు ఎత్తి చూపుతాను నేను. మిమ్మల్ని ఎందుకు ఓడించాలో 100 కారణాలు ఇప్పటికి చాలా సందర్భాల్లో చెప్తా వచ్చాం. ఒక్క రోజైనా సరే కూర్చొని మనం ఏదో వస్తున్న ఈ విమర్శలేంటి, మన లోపాలేంటి, మనం ఎక్కడ సమీక్షించుకోవాలి, ఎక్కడ మార్పు చేర్పులు చేసుకోవాలనేది కొద్దిపాటైన విచక్షణ ప్రదర్శించున్నట్టయితే ఇంత ఘోరవటం ఎదుర్కొనే పరిస్థితులు ఉండే కాదు. మీ చుట్టూ ఒక సమూహాన్ని పెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అత్యంత కీలకంగా దోహదం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న ఇందాడి నుంచి నేను చెప్పిన బృందం, ఈ బూతులు తిట్టే బ్యాచ్, అలాగే రాజ్యాంగేతర శక్తిలాగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంచి దగ్గర పెట్టుకున్న వాళ్ళ సాక్షి మీడియాకు సంబంధించిన సలహాదారులు, అన్నిటికన్నా ముఖ్యంగా మొన్నటిదాకా ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసి ఇప్పటికీ సాక్షిలో కొనసాగుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు, ఇటువంటి సబ్స్టాండర్డ్ వాళ్ళని దగ్గర పెట్టుకొని నిత్యం అసత్యాలతోటి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రచారాలు చేసిన పర్యవసానం 2019లో మీకు లాభించింది. 2024 నాటికి ప్రజలు రిలీజ్ అయ్యారు. మీరు నెక్స్ట్ మాట ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే నిజం చెప్పడం మీ జీవితంలో మీ మీడియాకి లేదు, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి లేదు, మీ పార్టీలో పనిచేసే వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా మేము రిలీజ్ అయ్యాం.
ఇప్పటికి కూడా ఇదే అసత్య ప్రచారాలతోటి ఇదే విక్టింగ్ కార్డుతోటి మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించగలమనుకుంటే ఎల్లకాలం మోసపడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీరు మీ చుట్టూ ఉన్న ఈ కోటరీని మార్పు చేసుకోకుండా భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ ఎన్నికల్లో నెగ్గలేరు. ఇదే వ్యూహకర్తలు, ఇదే వ్యక్తులు, ఇదే విష ప్రచారం, ఇదే వైఖరి, ఇదే విధానాలు కనుక మీరు అనుసరించదలుచుకుంటే ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయ అవకాశాలు మీకు క్లోజ్ అవడం ఖాయం. ఆలోచించుకోండి.